కడియాల్ పెట్టుకొని నువ్వు వస్తున్నావా? నగుమోము నమః నమః మతిపోయే తరహా తరహా మాయలు మాయలు చేయక మాటలతోటే నన్ను ఎన్ని ఎన్ని బాణాలేసినా పడిపోతానా నేను? ఏం చెప్పినా నిన్నొదలడం జరిగే పనా? నగుమోము నమః నమః మతిపోయే తరహా తరహా మాయలు మాయలు చేయక మాటలతోటే నన్ను ఎన్ని ఎన్ని బాణాలేసినా పడిపోతానా నేను? ఏం చెప్పినా నిన్నొదలడం జరిగే పనా? వేల ఏళ్ళ వెలివేతకు వేలి ముద్రే సాక్ష్యము. సకల విద్యా సంపదలు అగ్రవర్ణ భోజ్యము. వేదమైన నాదమైన కచ్చె కట్టు పాదమైన కడజాతిలో జనిస్తే ఎక్కుతుందా అందలం? కోటాలకు వాటాలకు ప్రతిభతో చూకాటాలకు కాలేదా ఇంతవరకు నూలు పోగు ప్రమాణం? ఏది ప్రతిభ ఏది తెలివి? సహజమైన సృజన ఏది? కమ్మరైన కుమ్మరైన కళకు దేశ దిమ్మరైన చాటలేదా జగతికి తమలోని ప్రతిభను? వేల ఏళ్ళ వెలివేతకు వేలి ముద్రే సాక్ష్యము. సకల విద్యా సంపదలు అగ్రవర్ణ భోజ్యము. వేదమైన నాదమైన కచ్చె కట్టు పాదమైన కడజాతిలో జనిస్తే ఎక్కుతుందా అందలం? కోటాలకు వాటాలకు ప్రతిభతో చూకాటాలకు కాలేదా ఇంతవరకు నూలు పోగు ప్రమాణం? ఏది ప్రతిభ ఏది తెలివి? సహజమైన సృజన ఏది? కమ్మరైన కుమ్మరైన కళకు దేశ దిమ్మరైన చాటలేదా జగతికి తమలోని ప్రతిభను? धगन्मेधोज्ज्वल ज्वाल शिखा छटाग्नि रूपोन्दे मानवाकृति भरत स्फुरत जगत्तुलो अधो जगत् क्षुधार्तुलै तपिंचु जाति जागृति महा
శీతల వాచస్పతి భారత ఖండాన అగ్రవర్ణ ఖడ్గ ఖండితులై ప్రతి ఊరికి దూరాన ఉన్న శిథిల జీవోత్సవాల పాలి నీవ ఖండ జ్యోతి శరణం గచ్ఛామి అంబేడ్కర్ రాజ్యాంగం శరణం గచ్ఛామి శరణం గచ్ఛామి అంబేడ్కర్ మానవతా సమ సమాజ మంత్రోచ్చరణం గచ్ఛామి धगद्धगन्मेधोज्ज्वल ज्वाल शिखा छटाग्निरूपोन्दे मानवाकृति भरत स्फुरत जगत्तुलो अधो जगत् क्षुधार्तुलै तपिंचु जाति जागृति महामहिमोन्नत समुन्नतोन्नतोन्नत मनीष शिखर शिबिर जनित शीतल वाचस्पति भारत खंडान अग्रवर्ण खड्ग खंडितुलै ప్రతి ఊరికి దూరాన ఉన్న శిథిల జీవోత్సవాల పాలి నీవ ఖండ జ్యోతి శరణం గచ్ఛామి అంబేడ్కర్ రాజ్యాంగం శరణం గచ్ఛామి శరణం గచ్ఛామి అంబేడ్కర్ మానవతా సమ సమాజ మంత్రోచ్చరణం గచ్ఛామి ఎవరి దగ్గరికి రాకండి. మనిషికి మనిషే బలం కావాలి నాన్న, కులం కాకూడదు. మనోళ్ళకే కాదురా, ప్రతి కులంలోని కూడా ఈ గజ్జి. నీ కులంలో వేలు పెడతాను, నీ మతంలో వేలు పెడతాను, నీ ఎంత చూస్తాను అంటే చూస్తూ ఊరు కూడా నేనేమన్నా చెప్పుల బజార్లో చెప్పులు అమ్ముకునేవాడినా? రన్నింగ్ చెప్పి ప్రతి వాడు కులం, మతం, ప్రాంతం, జాతి, వర్గం ఏదోటి ఆశ్రయించి బతికేస్తా. ఇక్కడ ప్రతిభకి విలువ లేదు, నాలెడ్జికి చోటు లేదు. నగుమోము నమః నమః మతిపోయే తరహా తరహా వీడికంటే మెరిట్లో, పర్సంటేజ్లో, క్వాలిఫికేషన్లో అన్నిట్లో నేనే ముందున్నా. అయినా నాకు జాబ్ రాలేదు. వీడికి ఉన్నది నాకు లేనిదేంటో తెలుసా? రిజర్వేషన్. ఈ దేశంలో ఓసీగా పుట్టడమే నేరమా సార్? నేరవేంటి రాజా? ఘోరం, అన్యాయం, అక్రమం. చెల్లెలు కాపైతే అన్న కొండ కాపు ఎలా అవుతాడు? కోటాలకు వాటాలకు ప్రతిభతో చూకాటాలకు కాలేదా ఇంతవరకు నూలు పోగు ప్రమాణం. ఇప్పుడు భూమి, విద్య, వ్యాపారం, సినిమా అన్ని మీలాంటి అగ్రకులాల చేతుల్లోనే ఉన్నాయి. అయినా రిజర్వేషన్ అనేది యాక్సిడెంట్ జరిగితే హాస్పిటల్కి వెళ్లే లోపు చనిపోకుండా చేసే ఫస్ట్ ఎయిడ్ లాంటిది మాత్రమే. అసలు ఆపరేషన్ ఇంకా మిగిలే ఉంది. ఎవరి దగ్గరికి రాకండి. మనిషికి మనిషే బలం కావాలి నాన్న, కులం కాకూడదు. మనోళ్ళకే కాదురా, ప్రతి కులంలోని కూడా ఈ గజ్జి. నీ కులంలో వేలు పెడతాను, నీ మతంలో వేలు పెడతాను,
నీ ఎంత చూస్తాను అంటే చూస్తూ ఊరు కూడా నేనేమన్నా చెప్పుల బజార్లో చెప్పులు అమ్ముకునేవాడినా రన్నింగ్ చెప్పిని ప్రతి వాడు కులం మతం ప్రాంతం జాతి వర్గం ఏదోటి ఆశ్రయించి బతికేస్తాడు. ఇక్కడ ప్రతిభకి విలువ లేదు, నాలెడ్జికి చోటు లేదు. నగుమోము నమః నమః మతిపోయే తరహా తరహా వీడికంటే మెరిట్లో పర్సంటేజ్లో క్వాలిఫికేషన్లో అన్నిట్లో నేనే ముందున్నా. అయినా నాకు జాబ్ రాలేదు. వీడికి ఉన్నది నాకు లేనిదేంటో తెలుసా? రిజర్వేషన్. ఈ దేశంలో ఓసీగా పుట్టడమే నేరమా సార్? నేరవేంటి రాజా? ఘోరం, అన్యాయం, అక్రమం. చెల్లెలు కాపైతే అన్న కొండ కాపు ఎలా అవుతాడు? కోటాలకు వాటాలకు ప్రతిభతో చూకాటాలకు కాలేదా ఇంతవరకు నూలు పోగు ప్రమాణం. ఇప్పుడు భూమి, విద్య, వ్యాపారం, సినిమా అన్ని మీలాంటి అగ్రకులాల చేతుల్లోనే ఉన్నాయి. అయినా రిజర్వేషన్ అనేది యాక్సిడెంట్ జరిగితే హాస్పిటల్కి వెళ్లే లోపు చనిపోకుండా చేసే ఫస్ట్ ఎయిడ్ లాంటిది మాత్రమే. అసలు ఆపరేషన్ ఇంకా మిగిలే ఉంది.